అంటే సంక్రాంతికి 3-4 సినిమాలు ఇప్పటికీ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మన దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. లక్కీ భాస్కర్, అమరన్ అండ్ కా 3 హిట్ అయింది. అంటే సినిమాలు ఎన్ని వచ్చినా చూసే ఆడియన్స్ ఏమీ తగ్గరు. కాంపిటీషన్ కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరేమో ఈ 3 సినిమాలు అంటే రామ్ చరణ్ గారి సినిమా కానీ ఇది బిగినింగ్ నుంచి కూడా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే మూడు డిఫరెంట్ జోనర్స్, ఎగ్జాక్ట్ మూడిటికి 3 డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి అసలు ఆ కాంపిటీషన్ ఫీలింగ్ ఎప్పుడు లేదు. అండ్ మాకు కావాల్సిన ఆడియన్స్ బ్యాంక్ మేము గెయిన్ చేసేసుకున్నాం కాబట్టి సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. అంటే బాలకృష్ణ గారితో చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ కమింగ్ బాలకృష్ణ గారితో చేస్తారు, చిరంజీవి గారితో తెలియదు. నెక్స్ట్ పిక్చర్ అయితే ఇద్దరు ఒకరు కన్ఫామ్ కదా మీకు. అవును అంతే కదా. అవును అంతా మీరే చెప్పారు కదా చిరంజీవి గారితో. అంతే కదా, అది చిరంజీవి గారితో ఉండాలనుకుంటున్నాం మేము. చిరంజీవి గారితే అనుకుంటున్నాం, చూడాలి అది ఎట్లా వెళ్తుంది అనేది. ఇంకా స్టోరీ అంతా ఇంకా ఫార్మేషన్ జరుగుతుంది. ఒకసారి ఆయనకు కూడా ఒకసారి లైన్ అది చెప్తే నీట్గా ఓకే అనుకుంటే విల్ గో ఫార్వర్డ్. అంటే షూటింగ్ కోసం ఇద్దరు అమ్మాయిలు బాగా కష్టపెట్టేట్టున్నారు. మాకు పాపం బాగా అంటే ఇద్దరు అవుట్డోర్లు కానీ అన్ని పాపం టైమింగ్స్ బాగా వెరీ డిసిప్లిన్. నేను చేసిన సినిమా యాక్టర్స్ అందరిలో వీళ్ళిద్దరు ద బెస్ట్.